హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది దేవగన్నేరు ఫ్లవర్. సో ఇవాళ నా దగ్గర కొన్ని కటింగ్స్ ఇవి దొరికాయి. సో వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఒకటి, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఒకటి, 2-3 స్టెమ్స్ నాకు దొరికాయి. సో అంటే తీసుకుని వచ్చాను తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. సో వాటిని నేను ప్రాపగేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను మీకు అది ఎలా ప్రాపగేట్ చేస్తున్నాను, మట్టిలోని వాటర్లోని కూడా మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవాళ ఈ ప్లాంట్స్ మనం ప్రాపగేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే కటింగ్స్ నుంచి ప్రాపగేషన్ తీసుకుందామని చెప్పేసి. ఇది చాలా పెద్ద ప్లాంటు. నేను రోడ్ మీద అంటే జస్ట్ రోడ్ బయట ఒకళ్ళ ఇంటి దగ్గర వేసుకుని ఉన్నది. ఈ ఫ్లవర్ చాలా బాగుంది. సో నేను వాళ్ళతోటి అడిగి నేను ఈ కటింగ్స్ 2 తీసుకుని వచ్చాను అనమాట. సో ఇది ఒకటేమో వైట్ కలరు, వైట్ అండ్ ఎల్లో షేడ్లో వస్తుంది. ఇది ఇలా ఒక స్టెమ్. తర్వాత ఇది చూస్తున్నారు కదా మీరు, కలరు ఈ కలర్లో ఉంది. సో ఇవన్నీ స్టెమ్సే. నేను కొంచెం ఇలా వాటర్లో పెట్టి ఉంచాను. ఎందుకు అంటే మనం వేసుకునేదాకా కొంచెం వాడిపోకుండా ఉంటాయి కదా అని చెప్పి. అయితే ఇది మనం వేసుకోవడానికి 2-3 విధాలుగా నాటుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి, వాటర్లో మనం దీన్ని ఇలా ఉంచేసి వాటర్లోనే రూటింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మెథడు. నాది పాత వీడియో నేను వేరే స్టెమ్స్తో కూడా చేసి ఉన్నాను. తర్వాత ఇవి కలర్ నా దగ్గర లేదు, అందుకోసం ఇది చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ స్టెమ్ తీసుకుని వచ్చాను. సో నేను చేస్తున్నాను కదా, మీకు కూడా ఒకసారి చూపిద్దాం, ఒక ఐడియా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ కటింగ్స్ ఈజీగా ఇది ప్రాపగేట్ అయ్యే టైం ఫ్రెండ్స్. ఇది బ్లూమింగ్ టైం కూడా వీటికి. సో మనకి ఫ్లవర్ కలర్ కూడా తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పి తీసుకుని వచ్చాను అనమాట. ఇంకో 2-3 చిన్న కటింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవి ఆల్రెడీ నేను నాటేశాను, మట్టిలో వేసి ఉంచాను. చూపిస్తాను మీకు అవి కూడా. అలాగే వీటిని కూడా నాటుకుందాం ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఇది వైట్ అండ్ ఎల్లో కాంబినేషను. అలాగే ఈ స్టెమ్, ఇది ఈ కలరు చూస్తున్నారు కదా, ఈ కలర్ అనమాట, పింక్ అండ్ ఎల్లో షేడు. సో ఇవి ఏంటంటే ఫస్ట్ జస్ట్ మనం ఇలా కొమ్మ కటింగ్ తెచ్చుకున్నాం కదా. సో దీన్ని ఎడ్జ్ కొంచెం డ్రై చేసి వేస్తే వస్తుంది అని చాలా వరకు మనం ఈజీగా నాటుకోవచ్చు అని చెప్పేసి ఒక విషయం అన్నమాట. అలాగే చూస్తున్నారు కదా, నా దగ్గర ఈ స్టెమ్స్ ఇలా ఉన్నాయి. ఇవి చూడండి, నేను ఈ 3 కూడా ప్రాపగేట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే నా దగ్గర ఇవి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ఈ 2 కూడా ఒక చిన్న కటింగ్స్ నాకు దొరికాయి అనమాట. సో అంటే ఎవరో ఫ్లవర్స్ కోస్తూ పడేసుకునేట్టున్నారు స్టెమ్స్. సో వీటిని నేను మనం గార్డెన్ సాయిల్లో పెట్టేసుకున్నాను. ఇవి చిన్న చిన్న స్టెమ్స్. ఇవి జస్ట్ నేను కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళకు ఈ కొమ్మ ఈ కలర్ది ఇచ్చారు. అలాగే ఈ 2 కూడా. సో ఇది ఎల్లో అండ్ వైట్ ఫ్రెండ్స్. మంచి ఫ్లవర్ వస్తుంది, పెద్ద ఫ్లవర్ వస్తుంది. చెట్టు కూడా చాలా పెద్దది అవుతుంది. అలాగే ఇది కూడా ఫ్రెండ్స్ ఎల్లో అండ్ వైట్. ఇది కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఎల్లో అండ్ వైట్లోనే డిఫరెంట్ షేడ్ ఆల్రెడీ 2-3 ప్లాంట్స్ పెద్దవి కిందన ఉన్నాయి. సో అవి నేను మీకు అంటే ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు వచ్చి బ్లూమింగ్ వచ్చే టైం అనమాట. అందుకోసం అని చెప్పేసి అవి కిందన ఉన్నాయి. ఇంకా నాకు అవి స్టార్ట్ అవుతున్నాయి చిగుర్లు, పెద్ద బ్లూమింగ్ రాలేదు. సో వస్తే మీకు నేను అవి చూపిస్తాను. సో ఇది కూడా కొత్త స్టెమ్స్ వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాం. సో దీనికి బేసిక్గా ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నది కదా స్టెమ్, మనం జస్ట్ కొంచెం వాళ్ళు తీసేసి పడేసారు అన్నాను కదా, విరిచేసారు ఈ కొమ్మని, ఎవరోని కింద పడేసి ఉంచారు. ఈ 2 కొమ్మలు నాకు వాళ్ళు ఇది కట్ చేసి ఇచ్చారనమాట. ఇప్పుడు ఇన్స్టెంట్గా నేను తీసుకుని వచ్చాను. సో ఇది కూడాను. సో ఇది ఏంటంటే ఈ ఎడ్జ్, ఇది వైట్ లిక్విడ్ లాగా వస్తుంది కదా. ఈ వైట్ లిక్విడ్ మన మీద పడకుండా కొంచెం చూసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కొమ్మని ఇదిగో చూస్తున్నారు కదా, వాళ్ళు తీసేసినప్పుడు ఇలా వచ్చిందనమాట, ఇలా హాలోగా చిన్న పీస్ లాగా అయింది. సరే మనం ఇప్పుడు దీన్ని బ్లేడ్ తోటి నేను కట్ చేస్తాను. సో ఎలాగా అంటే, ఇప్పుడు ఇలా ఉన్నది కదా, ఈ కొంచెం స్ట్రాంగ్ ఈ డ్యామేజ్ అయిన పీసు మనం కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనకి రూట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి జస్ట్ ఇలా బ్లేడ్తో మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఈ జస్ట్ ఇది తీసేద్దాము. సో ఇక్కడి నుంచి ఇది మనకి ఇలా సాలిడ్గా ఉంది కదా. సో ఇది ఒక 2 days కొంచెం డ్రై అయితే మంచిగా వస్తుంది అని ఒక కాన్సెప్ట్ అనమాట.
అలాగే ఈ లీవ్స్ కూడా తీసేయాలి ఫ్రెండ్స్, ఆకులు కూడా తీసేయాలి. సో ఆకులు కూడా రిమూవ్ చేసేస్తున్నాను. దీన్ని జస్ట్ కొంచెం ఇలా ఉంచేస్తాను అనమాట. ఈ పైన ఉన్న చిన్నది 1-2 ఫ్లవర్ ఆకులు ఇక్కడ వీటికి ఉంచాను కదా, అలా ఉంచినా పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సో కంటిన్యూషన్ మనకి ఇది సర్వైవ్ అయిపోతుంది. సో ఇలా మనం స్టెమ్ కటింగ్స్ని రెడీ చేసుకోవాలి. జస్ట్ నేను ఒక 10 మినిట్స్ వాటర్లో పెట్టాను. తర్వాత తీసి ఈ చివర స్టెమ్ డ్రై అవ్వాలన్నమాట. ఈ కార్నరు కొంచెం డ్రై అయితే ఒక 2-3 రోజులు మనం నీడలో వదిలేస్తే అది డ్రై అయిపోతుంది. అప్పుడు వేస్తే వస్తుంది, లేకపోతే కొంచెం కుళ్ళిపోతుంది, రూట్ రాట్ లాగా వస్తుందని ఒక చిన్న కాన్సెప్ట్. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ రకంగా మనం ఇది సెట్ చేసుకుని పట్టుకుందాం. అలాగే ఇది ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఇవి ఆకులన్నీ ఆల్రెడీ లేవు, దీనికి ఆకులు ఏమీ లేవు, దీనికి స్టెమ్ ఇలాగ ఉన్నది. సో దీన్ని కూడా ఈ కిందన ఇలాగే సెట్ చేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా లిక్విడ్లా వస్తుంది. ఇది కొంచెం మనం నీట్గా దేనితోనే వైప్ చేసేసుకుంటే, ఒక వేస్ట్ క్లాత్ కానీ లేదా అంటే టిష్యూ పేపర్ అయినా చేసేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాంట్ కూడా, ఇది నాకు ఈ ఫ్లవర్ అయితే తీయాలనిపించట్లేదు, కానీ జస్ట్ మరి కట్ చేయక తప్పదు కాబట్టి నేను తీసేస్తున్నాను. సో దీన్ని కూడా ఇక్కడ కొంచెం కట్ చేసుకుందాం. సో ఇదిగోటి ఫ్రెండ్స్, ఇది ఇలా మనం ఈ స్టెమ్స్ని రిమూవ్ చేసేసుకున్నాం. ఇది జస్ట్ కొంచెం ఇది ఇలాక్లా వస్తుంది. సో ఇది కూడా నేను ఇది వాటర్తో కడిగేసాను. దీనిలో ఆల్మోస్ట్ ఇది డ్రై అవుతున్నది, అంటే జస్ట్ కొంచెం అలా పోతుంది. ఒక 2 మినిట్స్ మనం ఇలా వాటర్లో దాన్ని కడిగేసుకున్నా సరిపోతుంది అనమాట. సో చూసారు కదా. సో ఇలా చేసేసి ఈ లీవ్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఇలా ఒక స్టిక్ లాగా ఒక 2 డేస్ దీన్ని ఇలా డ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. అలా అంటే ఈ కిందనున్న భాగము కొంచెం డ్రై అవుతుంది. సో నేను దీన్ని ఇలా డాబా మీద నీడలో ఒక పక్కన ఉంచేస్తాను. ఇవి కూడా నేను అలాగ ఉంచి వేసాను అనమాట. ఇది లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఎప్పుడో నాకు దొరికింది. సో దీన్ని నేను అలాగే వేసాను. సో ఇది మనం గార్డెన్ దీంట్లో వేసేసుకోవచ్చు, మనకి అంటే వేస్ట్ కిచెన్ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని మట్టిలో వేసుకోవచ్చు. ఒకవేళ వాటర్లోనే వేసుకోవాలనుకోండి, ఇలా మనం ఒక కంటైనర్లో జస్ట్ కొంచెం ఇలా పెట్టేసుకుని ఉంచేసుకుంటే ఆటోమేటిక్గా ఇది వాటర్లో కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో నేనేమనుకున్నానంటే ఈ 2 కటింగ్స్ వాటర్లో వేస్తాను. సో ఈ ఒక కటింగు నేను సాయిల్లో వేస్తాను. సో ఇలా వేయడం వల్ల నాకు ఇది 2 ముక్కలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉందేమో నాకు డౌట్. సాలిడ్గా ఉంది ముక్క అయితే, కానీ ఒక 2 ముక్కలు చేసి ఇలా చిన్నది వేసుకుంటే పక్కా మనకి ఫ్లవర్ వస్తుంది కదా, అందుకోసం. సో అంటే ప్లాంట్ సర్వైవ్ అవుతుంది అని. సో ఈ రకంగా ఈ స్టెమ్స్ అన్నిటి నుంచి మనం ఈ కొమ్మల్ని వేసుకోవడం ద్వారా ఈ ప్లాంట్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది నా దగ్గర ఇది ఒకటే స్టెమ్ ఈ కలర్ది ఉన్నది ఫ్రెండ్స్. అయితే నేను ఏం చేస్తున్నానంటే దీన్ని 2 ముక్కలు చేసి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే షార్ట్ స్టెమ్స్ ఈజీగా గ్రోత్ వచ్చేస్తుంది, అంటే లాంగ్ కూడా వస్తాయి. బట్ ఇది నేను 2 వేస్తే మిస్ అవ్వను కదా ఈ కలరు అని అనుకుంటున్నాను. సో ఆ ఉద్దేశంతో ఇది కూడా ఒక కట్ చేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఈ రెండింటిని మనం కట్ చేసేసుకున్నాము. ఇది ఫ్లవర్ వచ్చేసింది. సో ఈ వెరైటీ ఇది మనం ఇలా వేసుకుందాం అనమాట. సో ఇదేంటంటే మట్టిలో వేద్దామని అనుకుంటున్నాను ఇది జాగ్రత్తగా,
అలాగే ఈ రెండు కూడా నేను వాటర్లో ఉంచేసి ఒక 10-15 డేస్ అయితే కొంచెం రూటింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పుడు మట్టిలో మళ్ళీ పెట్టేద్దామని అనుకుంటున్నాను. సో వాటర్లో కొంచెం రూట్స్ రావడానికి ఒక 1 మంత్ అలా టైం పడుతుంది ఫ్రెండ్స్. సో దీనికోసం నేను ఆల్మోస్ట్ చాలా వరకు ఇది లైట్గా మట్టి, కొంతవరకు శాండ్ సాఫ్ట్గా జల్లించిన ఇది, అలాగే ఈ కొంచెం మెన్యూ చాలా లైట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చిన్న ఎనర్జీ కోసం అంతే. సో చాలా తక్కువ క్వాంటిటీ, ఒక పిడికిడే. సో ఈ మట్టి దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ నాకు పాత కుండీల్లో మెత్తని మట్టి అనమాట. సో దీన్ని మనం ఇలా ప్రాపగేషన్ కోసం ఈ కంటైనర్లో వేస్తున్నాను అనమాట. ఇలా పెట్టేద్దాం. ఈ లీవ్స్ అన్నీ కూడా తీసేయాలి ఫ్రెండ్స్, తీసేస్తాను. చిన్న స్లాంటింగ్గా పెడుతున్నాను ఇలా, అంటే ఇలా సపోర్ట్గా కదలకుండా ఉండడానికి అనమాట ఇలా పెడుతున్నాను. ఈ పైనుంచి మట్టి వేసి కప్పేసుకుందాం. అప్పుడు ఈ 3-4 నోట్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఇది మనకి రూటింగ్ అన్నది వచ్చేస్తుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఈ రకంగా దీన్ని మట్టితోటి ఫిల్ చేసేసుకుందాం. ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా దీన్ని మొత్తంగా మనం మట్టితోటి ఫిల్ చేసేసుకుందాం. కొంచెం ఇలా జస్ట్ లైట్గా స్టాండ్ చేసి ఇవతల పక్క నుంచి కూడా వేసుకుంటే సపోర్ట్ ఉంటుంది. అలాగే రూటింగ్ కూడా, దానికి మట్టి ఉంటుంది కదా, సైడ్ నుంచి రూట్ వస్తుంది. సో అలాగే దీన్ని కూడా కొంచెం స్లాంటింగ్ చేసుకుని ఇలా మట్టిలో వేసేసుకుందాం. సో ఇలా మనం పూర్తిగా దీన్ని మట్టితో ఫిల్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లైట్గా ఇప్పుడు వాటరింగ్ చేసేసుకుందాం ఫుల్గా. దీనికి రోజు విడిచి రోజు వాటరింగ్ ఇచ్చినా సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం సెమీ షేడ్లో పెట్టేసుకుంటే, మరి ఎండలో పెట్టకుండా సెమీ షేడ్లో పెట్టేసుకుని చక్కగా రోజు వాటరింగ్ ఇచ్చేసుకుంటే హ్యాపీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఈ 2 స్టెమ్స్ నేను మాత్రం కొంచెం వాటర్లో ఉంచి రూటింగ్ వచ్చిన తర్వాత వేద్దామనే ఉద్దేశంతో నేను ఇలా దీన్ని వాటర్లో ఉంచేస్తున్నాను. సో ఈ వెరైటీ, ఇది పెద్ద స్టెమ్ని 2 ముక్కలు చేసి నేను వేసేసాను, ఒక 6 ఇంచ్ 7 ఇంచ్ వచ్చేలాగా. అలాగే ఈ లీవ్స్ కూడా రిమూవ్ చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఉంచిన పడిపోతాయి. సో కలర్ తెలియడం కోసం నేను మీకు ఇది ఇలా ఉంచి చూపిస్తున్నాను, అంటే ఫ్లవర్ కలర్ తెలియడం కోసం. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఈజీగా ఈ కటింగ్స్ని ఇది ప్రాపగేట్ చేసుకోవడానికి మంచి టైం అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి ఈ టైము సీజను కదా, అంటే ఫ్లవరింగ్ టైం కూడా కాబట్టి దానికి గ్రోత్ ఉంటుంది. అలాగే పువ్వులు ఏ కలర్లో ఉన్నాయి అన్నది కూడా మనకి ఈజీగా తెలుస్తుంది, ఫ్లవర్ కలర్ తెలుస్తుంది. కాబట్టి ట్రై చేయండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటైతే. ఎక్కడైనా సరే ఇది మనకి రకరకాల, దీనిలో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనకి నచ్చింది. అలాగే ఫ్రాగ్రెన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ రకంగా ఏది బాగుంటుంది అన్నది మనకి నచ్చింది స్టెమ్ దొరికినప్పుడు ఒకటి కలెక్ట్ చేసుకుని చక్కగా ఇలా వేసేసుకుంటే మన దగ్గర ఒక మంచి ప్లాంట్ మనకి నచ్చింది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇవి నర్సరీస్లో కూడా అవైలబుల్ అవుతాయి, కానీ ఇప్పుడు డిఫరెంట్ అంటే ఈ డ్రాఫ్ వెరైటీస్ అని పొట్టి రకం మొక్కలవి వస్తున్నాయి. అఫ్కోర్స్ అది కూడా ఓకే, కానీ వాటి ఫ్రాగ్రెన్స్ డిఫరెన్స్గా, అంటే కొన్ని లేకుండా కొన్ని ఫ్రాగ్రెన్స్ అంత బాగోలేదు, కొన్ని పెద్ద ఫ్రాగ్రెన్స్ లేకుండా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చూశాను 2-3 ప్లాంట్స్ నర్సరీస్లో కూడా. కానీ ఇవి మనవి ట్రెడిషనల్ ప్లాంట్స్, అంటే ఎప్పటి నుంచో వస్తున్నవి. సో కలరు బాగుంటుంది, ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది. సో దేవుడి పూజకు కూడా మనం ఈ ప్లాంట్స్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే ఈ ఫ్లవర్స్ని వాడుకోవచ్చు. సో దాని ద్వారా మనం ఈ ప్లాంట్ని ఇలా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాక్సిమం ఇంటి బయట మనం వేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది సూటబుల్ టైం ఫర్ ప్రాపగేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంజాయ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అయితే ఫ్రెండ్స్, ఇది మనం వాటర్ చేసేసుకున్న తర్వాత నీడలో పెట్టేసుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్, లేకపోతే ఎండిపోతుంది. ఎందుకంటే కొమ్మ కదా, కటింగ్ చేసిన ప్లాంట్ కాబట్టి. సో ఒక 10-15 రోజులు నీడలోనే ఉంచేస్తే, ఏ చెట్టు నీడినా ఏదో ఒక షేడ్లో ఉంచేస్తే ఆటోమేటిక్గా దీని తలక మంచి గ్రోత్ అన్నది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈజీగా చక్కగా ప్రాపగేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.